ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ పోలింగ్ కొనసాగుతోంది. భారీ కట్టుదిట్టమైన భద్రతా మధ్య పోలింగ్ కొనసాగుతోంది. నల్గొండ కార్పొరేషన్తో పాటు మరో 17 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నల్గొండ కార్పొరేషన్లో 48 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 17 మున్సిపాలిటీల్లో 359 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 45వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ స్వతంత్ర అభ్యర్థి వర్గాల మధ్య గొడవ జరిగింది. ఒక్కసారిగా ఘర్షణకు దిగారు ఇరు వర్గాల నాయకులు. అక్కడే ఉన్న కొందరు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. నల్గొండ కార్పొరేషన్లో 48 డివిజన్లు ఉంటే 1,42,437 ఓటర్లు ఉన్నారు. నల్గొండ జిల్లాలో 6 మున్సిపాలిటీల్లో 114 వార్డులు ఉంటే 276 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1,66,660 ఓటర్లు ఉన్నారు. యాదాద్రి జిల్లాలో 6 మున్సిపాలిటీలు, 104 వార్డులు, 211 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 1,32,802 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సూర్యాపేట జిల్లాలో 5 మున్సిపాలిటీల్లో 141 వార్డులు, 372 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ 2,26,586 ఓటర్లు ఉన్నారు. ఉదయం 7 గంటలకు కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ కొనసాగుతోంది. 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలపై మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. శేఖర్, జిల్లాలో ఎన్నికల అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఒక కార్పొరేషన్ 17 మున్సిపాలిటీల్లో ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరుతున్నారు. ప్రస్తుతం మనం నల్గొండ కార్పొరేషన్లోని మోడల్ పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు, వచ్చే ఓటర్లను ఆకర్షించడం కోసం ఆదర్శ పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేశారు బోయవాడలోని. దాంతో ఇక్కడ వచ్చే ఓటర్లంతా కూడా వాళ్ళకు స్వాగతం పలుకుతూ, ఎవరైతే ఎన్నికలకు సంబంధించిన సిబ్బంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఒక్కొక్కరిని తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇక అభ్యర్థులు కావచ్చు, అభ్యర్థుల తరఫున కావచ్చు, చాలా మంది కూడా ఇక్కడ ఎన్నికల ప్రచారం అయితే చేస్తున్నారు. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీలకు సంబంధించి ఒక కార్పొరేషన్ ఉంటుంది. ఇక ఇందులో 359 వార్డులలో ఎన్నికలు జరుగుతున్నాయి. నల్గొండ కార్పొరేషన్కి సంబంధించి 48 డివిజన్లు ఉన్నాయి. 1,42,437 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి 6 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్. యాదాద్రి జిల్లాకు వచ్చేటప్పటికి 6 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. సూర్యాపేట జిల్లాలో 5 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రము 5 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ మనము చూడవచ్చు, ఎవరైతే ఓటర్లు వస్తారో ఓటర్లకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా ఇక్కడ క్లియర్గా కూడా డిస్ప్లే చేశారు అధికారులు. తమ ఓటును వినియోగించుకోవడానికి వచ్చే ఎవరైతే ఓటర్లు ఉంటారో తమకు సంబంధించిన ఏవైతే 18 గవర్నమెంట్ గుర్తించిన ఐడి కార్డులు ఉంటాయో అందులో ఏదైనా ఒకటి ఖచ్చితంగా కూడా ఐడి ప్రూఫ్ చూపించిన తర్వాతనే తమ ఓటును వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. మరోవైపు ఏమో ఆదర్శ పోలింగ్ కేంద్రానికి సంబంధించి వచ్చే వాళ్ళకి సంబంధించి ఎక్కడైతే పోలింగ్ కేంద్రం ఉన్నదో ఇక్కడ అందరికీ కూడా స్వాగతం పలకడానికి ఇక్కడ సిబ్బంది ఉన్నారు. ఇక వృద్ధులు కావచ్చు, వృద్ధులు ఎవరైతే ఉంటారో, వికలాంగులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఓటుకు వినియోగించుకునేందుకు ప్రత్యేకంగా కూడా ఒక టీంని ఏర్పాటు చేశారు. వాళ్ళకు వీల్ చైర్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా వాళ్ళని తీసుకెళ్లి ఆ ఓటుకు వినియోగించుకున్న తర్వాత మళ్ళీ బయటికి తీసుకురావడానికి కూడా స్పెషల్గా కూడా మున్సిపాలిటీకి సంబంధించిన, ఇక్కడ కార్పొరేషన్కి సంబంధించిన టీం అయితే పనిచేస్తూ ఉన్నది. ఇక్కడ తమ ఓటును వినియోగించుకొని వెళ్తున్న వాళ్ళని కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఇప్పటి వరకు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 17% పైచిలకు ఓటును తమ వినియోగించుకున్నట్లు కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇక 10 గంటల నుంచి 12 గంటల వరకు ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచే విధంగా జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా జిల్లా కలెక్టర్లు వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఎలాంటి ఏవైతే వార్డులు ఉంటాయో వార్డులలో కొంత హడావిడి ఉంటుందో, ఎక్కడైతే సమస్యాత్మక వార్డులు ఉంటాయో సమస్యాత్మక వార్డులు ఉన్నాయో ఆ వార్డులలో కూడా అదనపు ఫోర్సును ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రత్యేకంగా కూడా టీం మానిటరింగ్ చేస్తూ ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చు, వాళ్లకు మోడర్న్ పోలింగ్ బూత్ వద్ద స్వాగతం సుస్వాగతం అంటూ ఒక ఓటుకు సంబంధించి తమ రైట్ ప్రతి ఒక్కరు కూడా తమ ఓటును వినియోగించుకోవాలి అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఇక మనం ఇక్కడ చూడవచ్చు, ఓటర్లందరూ కూడా లోపల తమ ఓటును వినియోగించుకోవడానికి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో, ప్రస్తుతం మనము 47వ డివిజన్లో ఉన్నాం. ఈ 47వ డివిజన్లో ఎంతోమంది అభ్యర్థులు ఉన్నారు. ఇంకా అభ్యర్థులు కనుక నచ్చకపోతే నోటాకు కూడా తమ ఓటును వినియోగించుకోవచ్చు అనేది ఇక్కడ డిస్ప్లే చేశారు.
1, 2, 3, 4 మొత్తం కూడా ఇక్కడ ఈ 47 డివిజన్లకు సంబంధించి మొత్తం కూడా ముగ్గురు క్యాండిడేట్లు ఉన్నారు. అబ్బగోని కవిత, అదేవిధంగా పబ్బు మౌనిక, సింగం లక్ష్మి. ఒకవేళ ఈ ముగ్గురుకు సంబంధించి ఎవరు ఓటకు వినియోగించుకుంటే వీళ్ళు ముగ్గురులో ఎవరైనా నచ్చకపోతే నోటాకు కూడా వేసుకోవచ్చు అనేది ఇక్కడ ఎన్నికల నిబంధనల ప్రకారం మొత్తం కూడా డిస్ప్లే చేశారు. ఇక మరోవైపు ఈ పోలింగ్కు సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రత్యేకంగా కూడా ఎప్పటికప్పుడైతే మానిటరింగ్ చేస్తున్నారు. మరోవైపు సమస్యాత్మక పోలింగ్ వార్డులు కూడా చాలా గుర్తించారు. ఎక్కడైతే సమస్యాత్మక పోలింగ్ వార్డులు ఉన్నాయో అక్కడ అదనపు ఫోర్స్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా కూడా మానిటరింగ్ చేయడానికి అటు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అదేవిధంగా ఐటీ కోర్కు సంబంధించి కావచ్చు, జిల్లా కలెక్టరేట్లో వెబ్ క్యామ్లు, సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా కూడా మానిటరింగ్ చేయడానికి అటు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తును అక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే ఈ ఎన్నికలకు సంబంధించి మాత్రం అభ్యర్థులు ప్రతి ఓటును కూడా చాలా కీలకంగా తీసుకుంటున్నారు. ఏ ఓటర్ను కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఓటును కీలకంగా తీసుకుని ఓటుకు వినియోగించుకునే విధంగా అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు అధికారులకు సంబంధించి కూడా ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచాలి అని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే చాలా మీటింగ్లు పెట్టారు. అదేవిధంగా ఓటర్లలో అవేర్నెస్ ప్రోగ్రాంలు చేశారు. కళా బృందాల ద్వారా అనేక కార్యక్రమాలను కూడా నిర్వహించిన పరిస్థితి అయితే కనిపించింది. గతంతో పోలిస్తే ఈసారి మాత్రం పోలింగ్ శాతం పెరుగుతుందని కూడా అటు ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా ఉన్న జిల్లా కలెక్టర్లు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం నల్గొండ డివిజన్కి సంబంధించి అనేక పోలింగ్ బూత్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ పోలింగ్ బూత్లను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న చంద్రశేఖర్ కూడా ప్రత్యేకంగా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అయితే చోటు చేసుకోలేదు. ఒక సూర్యాపేట జిల్లాకు సంబంధించి సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట మున్సిపాలిటీలో 2 వర్గాల మధ్య కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వెంటనే అలర్ట్ అయిన అక్కడ పోలీసులు వాళ్ళిద్దరిని 2 వర్గాలకు సంబంధించి వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. వాళ్ళని పంపించారు. ఎక్కడ కూడా ఇప్పటివరకు అయితే ప్రస్తుతం ఇబ్బంది లేకుండా వాళ్ళ మానిటరింగ్ అయితే చేస్తూ ఉన్నారు. మరోవైపు వచ్చే ఎవరైతే ఓటర్లు ఉంటారో ఓటర్లకు సంబంధించి కూడా ఇప్పటికే పోలింగ్ స్లిప్లను వాళ్ళ ఇంటికే పంపించారు అధికారులు. మరోవైపు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తమ ఓటకును వినియోగించుకునే విధంగా ఉన్నారు. ఇక్కడ సార్ ఓటకును వేసారా? వేసానండి సార్ ఎన్నోసారి మీరు ఇప్పుడు వేయడం, మీకు ఏజ్ ఎంత ఉంటుంది? ఎన్నోసారి? 80 years. చాలా ఎలక్షన్స్ చూసిర్రు, చాలా మంది కోటేసి ఉండొచ్చు. ఇవి అప్పుడు ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నది? బాగానే ఉందండి. ఇది ఆల్రెడీ బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఎలక్షన్స్ పక్కకు పెడితే అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా అప్పటికి ఇప్పటికి మారుతున్నాయా? ఎట్లా ఉన్నది? చాలా డెవలప్మెంట్స్ అవుతుంది. అమ్మ మీ పేరేం పేరమ్మా? నా పేరు విజయలక్ష్మి. ఎన్నిసార్లు వేయచ్చు మీరు దాదాపు ఓటు? చాలా సార్లు వేసినాం. చాలా సార్లు వేయచ్చు. ఎట్లా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి ఏర్పాట్లు కావచ్చు ఇవన్నీ కూడా మారినాయా లేకపోతే? మారినాయి, చాలా మారినాయి. ఇప్పుడు అప్పుడేమో జనరల్గా ఒకరు చెప్తే వినేటోళ్ళు. అప్పుడు కొంచెం లైన్ ఉండే, కొంచెం ఎవరైనా వచ్చి చెప్పిపోవడం, అంటే ఇంటికి ఎవరు రాలేదు. ఇప్పుడు వచ్చింది కానీ అప్పుడు ఎవరు రాలేదు, మేమే వేసేసి వచ్చేది వాళ్ళం అంతే. జనరల్గా చాలా చోట్ల కూడా అభ్యర్థులు వస్తారు, డబ్బులు అంటారు, మద్యం అంటారు. అదేమీ లేదు. మాకు ఫస్ట్ నుంచి అయితే ఎప్పుడు డబ్బులు ఇవ్వలేవడం కావడం, మేము వాళ్ళు వచ్చి చెప్పడం కానీ ఏం లేదు. ఓటు అంటే పోయేది, అక్కడే పోయేది, వేసేది, వచ్చేది అంతే. మీరు అప్పుడు చూసిన ఓటు ఎలక్షన్స్ ఎట్లుండేనమ్మా? అప్పుడు మీరు చూసిరు, ఇప్పుడు దాదాపు 30-40 సంవత్సరాలు కదా మీరు ఓటు వేయడానికి. ఈ అప్పటికి 70 సంవత్సరాల్లో అప్పటికి ఇప్పటికి ఏం మారింది? చాలా మారింది. ఎట్లా అంటే డెవలప్ కావడం కానీ, వాళ్ళ ఇంటికి రావడం కానీ, ప్రచారం చేయడం కానీ, ఇవన్నీ వృద్ధులకు చాలా వచ్చినాయి. అప్పట్లో ఎట్లుండే ఎన్నికల ప్రచారం? ఉందేమో కానీ అంత అనిపించకపోయేది. కానీ ఎవరు ఇంటికి రావడం అట్లా అది ఏమి లేకపోతుండే. చూడొచ్చు, సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మార్పు అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఎన్నికల ప్రచారాన్ని చేయడంతో పాటు ఎప్పటికప్పుడు కూడా సోషల్ మీడియా వేదికగా కావచ్చు, అదేవిధంగా వాళ్ళ గుర్తులను ప్రచారం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేయడం, వాళ్ళందరినీ కూడా పిలిపించే ప్రయత్నం చేయడం, వాళ్ళకు కూడా ఇన్ఛార్జీలను పెట్టడం, అంటే ప్రతి ఓటర్లను తీసుకువచ్చి తమ ఓటును వినియోగించుకునేందుకు అభ్యర్థులు తీవ్ర కసరత్తు చేశారని. ఎన్నికల ప్రచారాన్ని ఎంత సీరియస్గా చేస్తున్నారో ఎన్నికలకు సంబంధించి ఓట్లకు సంబంధించి కూడా వాళ్ళ ఓటును వినియోగించుకునేందుకు అంతే సీరియస్గా వాళ్ళ ఎఫర్ట్ పెట్టి ప్రతి ఓటర్ను కూడా పిలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే ఇతర ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో ఓటర్లు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేయడము, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ కావచ్చు, మధ్యాహ్నం లంచ్ కావచ్చు, అవన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళని పిలిపించే ప్రయత్నం అయితే అభ్యర్థులు చేస్తూ ఉన్నారు. దాంతో కొంత పోలింగ్ శాతం అయితే పెరిగింది అని చెప్పుకోవచ్చు. పెద్దమ్మ ఓటు వేసినావా? ఎన్నిసార్లు వేసినావు ఇప్పటి వరకు నువ్వు? దాదాపు సహనాలు ఇవాళ వేసిన ఎన్ని ఆయన రామారావు ఉన్న కానీ చేస్తున్నా. అవునా? ఎట్లా ఉండే అప్పుడు ప్రచారం? ఎట్టుంది ఇప్పుడు? ఎట్లుంటుంది అప్పుడు ప్రచారం?
ఏం లేదు మాకు ఇచ్చేది అప్పుడు ఏం లేదు. వచ్చినాం దెబ్బ చేసినాం. ఆయన కానించే ఆయన కేసీ ఆయన పేరు మన చచ్చిపోయిన ఆయన లేడు అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి. రాజశేఖర్ కానించి పైసలు ఇచ్చాడు. అప్పటి నుంచి ఇచ్చాడు. ఫస్ట్ లేవు. కానీ అప్పుడు మంచిగా ఉన్నదా ఇప్పుడు మంచిగా ఉన్నదా ఎట్లుంది? ఇప్పుడు మంచిగానే ఉంది కానీ ఇదేం కాలం నాయన. అప్పుడు ఊరుకు అటు వచ్చి ఇటు పోతున్నాం కానీ ఇప్పుడు పైసలు పెట్టేటి ఏంది? ఒకళ్ళేమో ఒని ముంచుతుర్రు ఒని ముంచుతుర్రు అట్లా. ఇప్పుడు నేను నీకు మంచిగానే ఉంటా మళ్ళీ ఇంకోనికి వేస్తా. కానీ పైసలు తీసుకోవడం తప్పే, ఓట్లకు పైసలు ఇవ్వడం కూడా తప్పే కదా పెద్దమ్మ? తప్పే మరి. పైసలు అస్సలు ఇవ్వద్దు. పైసలు ఎందుకు? ఒట్టిగా అప్పుడు రామారావు గెలవలే, వాళ్ళు గెలవలే. ఇప్పుడు ఇది వచ్చింది. కానీ ఇప్పుడు ఈ పద్ధతి బాలే, పైసలు ఇచ్చుడు మందు పంచుడు. మందు అమ్మో తావి ఏముంది, తావి వాళ్ళకి కొట్టుకొని బాలే నాయన దండం పెడతా. మంచిగా లేదు, మంచిగా లేదు. మీరు ఫస్ట్ టైం అమ్మా ఓట్ వేయడం? లేదు, నేను ఇది 3rd టైం ఓట్ వేస్తున్నాను. నా పేరు తనుశ్రీ, నేను నల్గొండ ట్రాన్స్జెండర్ మాట్లాడుతున్నాను. మేము వచ్చేసరికి ఇది 3సారి ఓటేస్తున్నాం. ఈసారి ఇంకా సిస్టమేటిక్గా ఉంది. ఓటింగ్ అనేది చాలా పద్ధతిగా మంచిగా చాలా బాగా సాగుతుంది. బట్ ఏంటంటే ఓట్ అనేది అందరి హక్కు. ఓట్ని ఎవరు కూడా నోటికి అమ్ముకోవద్దు. ఈ రోజుల్లో మనం ఏ చిన్న కార్యక్రమం అయినా ఏ చిన్న పని చేయాలన్నా రాజకీయంతో కూడుకొని ఉంది. ఆ రాజకీయం మన చేతిలో ఉండాలంటే మనం ఒక మంచి నాయకుడిని ఎన్నుకున్నామంటే ఆ నాయకుడు మనకు చేదోడు వాదోడుగా ఉండాలి. ఆ నాయకుడు అనేవాడు మనకు పక్క నుండి మనం ఇది చేస్తే నీకు పక్క నీకు జరిగిద్దమ్మా అని తోడై ఉండే నాయకుడిని మనం ఎన్నుకుంటే మనం ఈ దేశంలో మనం ఎక్కడికైనా వెళ్ళి గెలవగలం. ఎప్పుడైనా కానీ మన ఓట్ని ఎవరికి నోటుకు కానీ ఎవరికి కానీ అమ్ముకోవద్దు. ప్లీజ్ రిక్వెస్ట్. మీ ట్రాన్స్జెండర్కి సంబంధించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చిట్టాలలో పోటీ చేస్తున్నారు. సో ట్రాన్స్జెండర్లకు సంబంధించిన ఒక టీం ఉంటుంది కదా, ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? ఎస్, మా ట్రాన్స్జెండర్స్ కూడా అంత ముందులా కాదు. ఇప్పుడు సొసైటీలో ఒక మంచి పేరు తెచ్చుకొని మేము ఒక మంచి స్థాయిలో నిలబడాలని కోరుకుంటున్నాం. అలాగే మేము కూడా ప్రతి ఒక్కరం ప్రోత్సహిస్తున్నాం, ప్రతి ఒక్కరం ముందుకు సాగుతున్నాం. సమాజంలో మేము కూడా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని మా ట్రాన్స్ ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళకి మేము కూడా బలంగా వాళ్ళకి సహాయంగా ఉండి వాళ్ళని ఒక మంచి స్థాయిలో ఉంచాలని మేము కూడా కోరుకుంటున్నాం. వాళ్ళ వల్ల మాకు కూడా పేరు వస్తుంది కదా. ప్రచారం చేసేటప్పుడు మిమ్మల్ని వచ్చి కలిసిరా అభ్యర్థులు? ఎస్ కలిశారు. బట్ ఏంటంటే వాళ్ళది నియోజకవర్గం వేరు, మా నియోజకవర్గం వేరు కాబట్టి మేము అక్కడికి వెళ్ళి మరీ ఎక్కువగా సపోర్ట్ చేయలేం కదా. మా ట్రాన్స్ అక్కడికి వెళ్ళారు, ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. సో ఇప్పటి వరకు కూడా ఓటింగ్ శాతం అంటే ఉదయం 7 గంటల నుంచి కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. మరోవైపు రాష్ట్రంలో చిట్యాలకు సంబంధించి ట్రాన్స్జెండర్ కూడా అక్కడ పోటీ చేస్తున్నారు, సుధాకర్ అనే వ్యక్తి. సో అక్కడ కూడా కొంత అంటే 3 పార్టీల మధ్య ఇతను ఇండిపెండెంట్గా ఉన్నాడు. సో అక్కడ కూడా టఫ్ ఫైటే ఉన్నది. ఓవరాల్గా మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అంటే అభ్యర్థులకు సంబంధించి చూస్తే మాత్రం నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా అటు మున్సిపాలిటీలకు సంబంధించి కావచ్చు, నల్గొండ కార్పొరేషన్కి సంబంధించి కావచ్చు, ప్రధాన పార్టీల మధ్య మాత్రం ప్రధాన టఫ్ ఫైట్ ఉందని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు కూడా ఈ నెల రోజుల పాటు ఎలక్షన్స్కు సంబంధించి నోటిఫికేషన్ రాకముందు నుంచే ఎన్నికల ప్రచారం అయింది. ప్రచారానికి సంబంధించి కూడా చేసిన పనులు కావచ్చు, చేయబోయే పనులు కావచ్చు, ప్రతిదీ కూడా ఓటర్లకు వివరిస్తూ అభ్యర్థులు అటు ఓటర్లందరినీ కూడా కలిశారు. ప్రతి ఒక్కరు కూడా ఓటుకు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా కోరిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు తమ ఓటుకు వినియోగించుకోవడం కోసం ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఓటర్లను పిలిపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరోవైపు అటు అధికారులు కూడా ఈసారి మాత్రం ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఏదైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు ఫోర్సును ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పర్యవేక్షణ చేస్తున్నారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలోను అటు జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ నరసింహన్, అదేవిధంగా భువన యాదాద్రి జిల్లాకు సంబంధించి హనుమంతరావు కలెక్టర్గా ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా జిల్లా ఎస్పీగా అక్షయ్ యాదవ్ ప్రత్యేకంగా కూడా ఎప్పటికప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బంది కాకుండా గతంలో కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. అవి మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎక్కడైతే మిస్టేక్స్ జరిగాయో అవి మళ్ళీ ఇప్పుడు పునరావృతం కాకుండా అవన్నీ కూడా మళ్ళీ రెక్టిఫై చేసుకుంటూ అధికార యంత్రాంగం అయితే అంతే ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను పూర్తి చేయాలనే దాంతో మాత్రం వర్క్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు మాత్రం ఇప్పుడు దాదాపు 9:30గా వస్తుంది. 20%కు పై చిలుకు ఓటింగ్ శాతం అయితే అయిందని చెప్పేసి అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. శ్రవంతి.